అదే కావాలా కాదు మీ ఎక్కడ అన్నాను అలసిపడి కదా ఓహో ఫేస్బుక్ లో అన్నమాట అంటే టైం పాస్ లో అన్నమాట సార్ మాది టైం పాస్ లో కాదు చాలా సిన్సియర్ లో చూడు రవి నెట్ అంటేనే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లుగా చూపించే ఓ అందమైన గ్రాఫిక్స్ ఈ నెట్ అవసరాల కన్నా టైం పాస్ ని ఎక్కువ ఉపయోగిస్తున్నారు అంతెందుకు రవి ఇన్ని రోజులు ఫేస్బుక్ లో చాలా మెసేజ్లు పెట్టిందిగా నిజ జీవితం వచ్చేసరికి నీకు ఓకే చెప్పిందా ఓకే సార్ ఒక మాట అడిగి చెప్తానండి ఇచ్చివాడా వాళ్ళ భావన అడిగే నీకు నెట్లో పరిచయం అయిందా అంటే ఇంకా అర్థం కాలేదా ఈ అమ్మాయిలు సోకులకు అలవాటు పడి ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నారు తీరా ప్రేమిస్తూ వచ్చేసరికి సారీ డియర్ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని ఈజీగా సైడ్ అయిపోతారు అలాంటిది కాదు సార్ అయ్యా ఏమంటే మీకు అంత చదువులంటే చోటలు కాదు రవి ఈ పార్క్ లో ఎన్నో ప్రేమ జంటలు చూశాను కొన్ని రోజుల తర్వాత అబ్బాయిలు తాగుబోతుగాను దేవదాసుగాను మారుతున్నారు తర్వాత జీవితం మీద చిరాకు వచ్చి ఒక రౌడీగా మారుతున్నారు అంతెందుకు చూడు రవి నేను చెప్పేది కరెక్ట్గా విను ప్రేమ కేవలం టైం పాస్ కోసమే సినిమాలు సీరియల్ చూసి మేము కూడా లవ్ చేయట్లే ప్రేమని మాయగా పడి మోసపోతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అవును అదే నిజం జ్ఞానం గురించి అయ్యాక మొహానికి మార్పులు కట్టుకుని కనిపిస్తున్నారు ఒక ధోనిగా అందుకే ఒక ఆఫీసర్గా మీ మంచి వారికి చెప్తున్నాను మీ ప్రేమను పక్కన పెట్టి ఒక మంచి ఉద్యోగంలో ప్రయత్నం చేయి మీకు ఉద్యోగం వస్తే మీకు తెలియజేస్తారు నేను 90% మార్కులు సంపాదించుకున్నా చూడండి సార్ నాకు నా చదువు ఎంత ముఖ్యమో నా ప్రేమ కూడా అంతే ముఖ్యం సార్ ప్రతి ఒక్కరి జీవితంలో అలా జరుగుతుందని గ్యారంటీ ఏమిటి సార్ నువ్వు అనుకున్నది అనుకున్నట్లే జరుగుతుందని నీకు గ్యారంటీ ఉందా చూడు రవి అందరూ అనుకున్నది అనుకున్నట్లే జరిగితే ఈ యాసిడ్ దాడులు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతాయి రవి ఇది సినిమా కాదు నీ జీవితం ఇప్పుడు మన ప్రభుత్వం ఒక ఉద్యోగం ప్రకటిస్తే వేల మంది పోటీ పడుతున్నారు ఈ పోటీ ప్రపంచంలో నువ్వు ప్రేమ ప్రేమ అని తిరిగితే నువ్వు ఎప్పుడు పోటీ పడతావు రవి ప్రేమ జీవితంలో సగభాగం మాత్రమే ప్రేమే జీవితం కాదు బాగా ఆలోచించుకో అంతెందుకు కొన్ని ప్రేమలు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి ఆగిపోతున్నాయి మరికొన్ని ప్రేమలు వాళ్ళిద్దరి మధ్య ఆగిపోతున్నాయి మా ప్రేమ అలా ఆగదు సార్ మాది నిజమైన ప్రేమ నిజమైన ప్రేమ పార్కులు నెట్టల్లోనూ ఫేస్బుక్లోనూ దొరకదండి నిజమైన ప్రేమ కలమసం లేని ప్రేమ అమ్మ దగ్గరే దొరుకుతుంది అమ్మ ఒడిలోనే దొరుకుతుంది అవును సార్ ఇవన్నీ నీకు ఎందుకు చెప్తున్నానంటే నిన్న ఈ పార్కులో ఒక ఆత్మహత్య జరిగింది వాళ్ళది ఒకప్పుడు నిజమైన ప్రేమ అంటే నమ్ము ఎవరితోనో మమ్మల్ని పోలుస్తారండి సార్ తప్పదు రవి వయసులో ఉన్నప్పుడే లవ్లో పడతారు ఆ సమయంలో కెరీర్ చాలా ముఖ్యం నా మాట విని నీ ప్రేమను పక్కన పెట్టి బాగా చదువుకో నీ జీవితం బాగుపడుతుంది వస్తా